الشاحنة فاضية وانت اللي هناك. 4 صناديق جيبوهم. قاعد عم يقول لك اسرع، شو انت ما بتسمع؟ خلص معوها يا شباب، حطوها بالشاحنة، حطوها بالشاحنة. Let me go. Calm down. Let me go, baby. I'm okay, Priya. What's wrong? I'm okay. Yes, sir. This is absolute nonsense. Psychiatric evaluation చేయాల్సింది నాకు కాదు సార్. పెట్రోల్ స్టేషన్ లో అమ్మాయిని మొలెస్ట్ చేశారే వాళ్ళకి. What about the airstrip? సార్ వాళ్ళు క్రిమినల్స్ సార్. You have a problem with your rage, Vikram. It needs to be controlled. Come back after you've cleared your mental evaluation. ఏమైంది? నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. నాకేమీ మెంటల్ లేదు. I know. అయినా సరే వెళ్ళాల్సిందే. It's just protocol, baby. Now go. Go. You're okay. You're fine. నేను ఇక్కడే ఉన్నాను, okay? Calm down, baby. నేను నీతోనే ఉన్నాను. It's an emergency. Indian diplomat's son has been kidnapped, and I want you both to take charge immediately. Shit. Vikram, careful. I know. కాళ్ళు చిన్న పిల్లాడు అన్నాడు. Shit. Priya, cut him off. Vikram, I got this. Bump him. I said I got this. They're getting away. Go. Vikram, watch out. I know what I'm doing. خالد ايش صار؟ محمد اتصاب. اوه شيت.
Look out! Move! 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 Down, All Priya! the way! Down, down! تعال تعال يا ابن الجحبة. الو Kill the boy. خلص عليهم. واخيرا جوات اللعب. فاروق انت عايش؟ فاروق يلعن خلع. Hey! I'm gonna friggin' blow his brain out! Drop your guns and leave! Your friends are all dead. You don't have to die. Let the kid go. Shut up! I don't have all day. Just get the hell out of here. Don't shoot, Vikram. I have a shot. Lower your weapon, Vikram. Shut up! Stop crying, you little bit of shit. Shit! Call the paramedics! Boy hit! Boy hit! Need paramedics! Now! Immediately! Priya! Priya! First aid! Priya! Water! Go!
దుబాయ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశ ఐటీ దిగ్గజం ఆదినారాయణరావు భార్య సరితారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే కిడ్నాప్ కి గురైన తన 10 ఏళ్ల కుమారుడు రెస్క్యూ ఆపరేషన్ లో చనిపోయిన కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యి 4 సీజన్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన 6 నెలల్లో జరిగిన ఈ హై ప్రొఫైల్ కిడ్నాప్ల పరంపర దుబాయ్ ఉన్నత వర్గాల్లో భయాందోళనలు కలిగించింది. బేబీ చాలు. ఇక పోలీసులు నేరస్తుల్ని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలియజేశారు. పద ఫ్రెషన్ అప్, బట్టలు కంతా రక్తాముంది. ఇట్స్ డన్ విక్రమ్, ఇట్స్ ఓవర్. నో, ఇట్స్ నాట్ డన్. మళ్ళీ రేపు ఎవడో ఎక్కడో బాంబు పెడతాడు, ప్లేనో ట్రైనో హైజాక్ చేస్తాడు. అందులో చిన్నపిల్లలు ఉంటారు. It never stops. It never stops. It's all right, baby. Stops. It's all right. We'll get through this. Dr. Iyer appointment తీసుకుంటాను. We'll get help. It never stops. జరిగిన దాంట్లోని తప్పేం లేదు. Today was just not your day. అంతే. It's not my day. It's not my day. Of course it's not my day. Vikram. November 2nd, 1984. Karol Bagh, Delhi. హిందూ ముస్లిం గొడవలు. తల్లిదండ్రుల శవాల పక్కన కూర్చుని ఏడుస్తున్న 10 ఏళ్ల కుర్రాడు. అమ్మా లే అమ్మా, అమ్మా. ఆ టైంకి కానలు అక్కడికి రాకపోయింటే ఆ పిల్లోడిని కూడా చంపేసేవారు. వాడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. తన కూతురుతో సమానంగా పెంచాడు. హే విక్కీ ఆగు. చంపొద్దు, వద్దు, చంపొద్దు. హే ఇట్స్ ఓకే, పర్లేదు, భయపడకు. ఇట్స్ ఓకే, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను. భయపడకు, ఇట్స్ ఓకే. ప్రియా, ఆలోచించు. ఆ రోజు ఆ కర్నల్ అది తన జాబే అనుకుని ఉంటే ఈరోజు నేను బతికుండేవాడిని కాదు. అతను పర్సనల్గా తీసుకోపోయిండుంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు.
You're scaring me. Please don't do anything stupid. నిన్ను రమ్మనట్లేదు. నిన్ను వెళ్ళొద్దంటున్నాను. విక్రమ్, నేను నీతో ఉండాలంటే చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను ప్రియా. యు నో వాట్ ఇట్ డస్ టు యూ? నాకు బాగా తెలుసు. ఇట్ నెవర్ స్టాప్స్. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అండర్వరల్డ్ అనేది ఉండకూడదు. काम हो जाएगा. సో ప్రియా ఎలా ఉంది? షీస్ ఫైన్ ఐ గెస్. ఎందుకు రీసెంట్గా మాట్లాడలేదా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కోసం. నువ్వు ఇంటర్పోల్ నుంచి రిజైన్ చేసావనుకున్నా? ఎస్, బట్ ఐఎమ్ ఫ్రీలాన్సర్, లైక్ అ కాంట్రాక్టర్. అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు, తను కూడా అలాగే. ఎప్పుడైనా మీ గొడవ గురించి మాట్లాడుకున్నారా? నో. పోనీ మాట్లాడాలని అనిపించిందా? ట్రై చేశాను, తనకిష్టం లేదనుకుంటా. స్ట్రేంజ్ కదా, 5 years కలిసుండి ఒక గొడవతో విడిపోయి మళ్ళీ ఏం జరగనట్టు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం. ఐ గెస్ దట్స్ మూవింగ్ ఆన్. ఐ గెస్. తను ఇండియా నుంచి ఇంకా రాలేదా? నో, ముంబైలో ఎన్సీబీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. షీఈ్ అ లీడ్ ఆఫీసర్. ఓ, అయితే ఇంకా రాదన్నమాట. యా, మోస్ట్ ప్రాబబ్లీ. You still have feelings for her. విక్రమ్, నేను ప్రియా గురించి మాట్లాడడానికి రాలేదు. ఊటీ నుంచి ఫోన్ వచ్చింది. అను, ఆఫ్టర్ 20 years ఆన్సర్ చేసావా? హలో వికీ, హలో అను. వికీ, యా యా అను. ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ ఓకే. నువ్వు? నిన్ను ఒకసారి కలవాలి వికీ. వెళ్తున్నావా? విడునా పల్లికే మాటలు తెగినా, విడునా గడిపే ఊసులు చెడినా, విడునా మనసు బాధలు పడినా, విడునా చెవులు పెట్టక పెడునా చందమామ. అశోక్తో నీ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఏ? నాయర్ కంపెనీ పంపిన చీప్ అమ్యునిషన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారమ్మా. వాళ్ళకి ఎమోషన్స్ లేవు, డబ్బులే ఇంపార్టెంట్. నానా, మీరు చెప్పేది సిరా నాయర్ కంపెనీ గురించి. దానికి అశోక్ నాయర్ కంపెనీకి సంబంధం లేదు. అను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అశోక్కి ఆల్రెడీ పెళ్ళయింది. నీకైనా 15 ఏళ్ళు పెద్దవాడు. అతని భార్య చనిపోయింది నానా. తన నా దగ్గర ఏం దాచలేదు. అయినా 15 ఏళ్ళు పెద్దయితేనే తను నన్ను ప్రేమిస్తున్నాడు నాన్న. అను, నాన్న చెప్తున్నారు కదా. వికీ, ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. స్టే అవుట్ ఆఫ్ దిస్. అను, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అశోక్ని పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కొద్దు. వెల్, నేను అశోక్ని పెళ్లి చేసుకుంటాను. అండ్ లైఫ్ లో మళ్ళీ మీ గుమ్మం తొక్కను. కనబడకున్నా వినబడకున్నా వదిలిపోది
You have reached Nayar's residence. Please leave a message. అను, దిస్ ఇస్ విక్రమ్ హియర్. నాన్నకి చాలా సీరియస్గా ఉంది. నిన్ను ఒకసారి చూడాలంటున్నాడు. This is Anupama Nair. Leave a message. Baby, let's go. విక్రమ్, 10 ఏళ్ళ అయిందిరా అనుని చూసి. ఎలా ఉందో ఏంటో. అను బానే ఉంది నాన్న. నీతో మాట్లాడిందా? అది మాట్లాడదు. దానికి నాలాగే పంత ఎక్కువ. కానీ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. అలాగే నాన్న. నాన్న నాన్న వికీ, ఇరవై ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా? అవసరానికి పిలిచావా అని అడుగుతావా? ఒక్క మాట కూడా అడగవా? నాన్న ఒక్క మాట అన్నారని ఆయన 20 సంవత్సరాలు చూడలేదు. ఏమైందను? వారం రోజుల క్రితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్కే ఒక కొత్త బెంచ్ మార్క్ అవబోతుంది. మాల్దీవ్స్ గవర్నమెంట్తో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కొలాబరేట్ అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం. మెసేజ్ ఫర్ యూ. నువ్వు నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి. ఇంతకు ముందు కూడా ఇలాంటి థ్రెట్స్ చాలానే వచ్చాయి, కానీ రీసెంట్గా రాత్రి 12:30 అనుకుంటా. రాము తాత, ప్యాకెట్ దగ్గరకు వెళ్ళు. నువ్వు సరౌండ్ క్వార్టర్స్ చెక్ చేయి. సెక్యూరిటీ. ఎస్ మ్యామ్. ఏమైంది? మ్యామ్, గోడ దూకి ఎస్టేట్ లోపలికి ఎవరు వచ్చారు? మేము వెతుకుతున్నాం. ప్లీజ్ మీరు డోర్స్ లాక్ చేసుకుని లోపల ఉండండి మేడం. బహదూర్, బహదూర్. అదితి నా కూతురు. అన్నీ వదిలేసి పారిపోండి, లేదా ఈరోజు నైట్ స్టాండ్ మీద దొరికిన బుల్లెట్ రేపు నీ కూతురు బ్రెయిన్లో దొరుకుతుంది. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఒకడి ఇంట్లోకి వచ్చి అతిథి రూమ్లో బుల్లెట్ పెట్టాడు. అది తలుచుకుంటేనే భయం వేసింది విక్రమ్. వెంటనే పోలీస్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేశాను. 2 రోజుల్లోనే బుల్లెట్ పెట్టిన వాడిని పట్టుకున్నారు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు మ్యామ్. వాడు మా సెక్యూరిటీ హెడ్ విజయ్. బట్ డోంట్ వరీ, ఉదయం కల్లా ఎవరు చేశారో ఎందుకు చేయించారో మొత్తం కక్కిస్తాం మ్యామ్. కానీ తెల్లారేసరికి వాడు ఊపిరితోనే లేడు. సొంత సెక్యూరిటీ వాళ్ళని నమ్మలేను, పోలీసులని కూడా నమ్మలేను. ఎవరిని నమ్మాలో తెలియలేదు విక్రమ్, నిన్ను తప్ప. అవసరానికి పిలిచానని. అను, వి ఆర్ ఫ్యామిలీ. అదితిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఐమ్ సారీ విక్రమ్, నీతో హార్ష్గా బిహేవ్ చేశాను. డోంట్ వరీ అను. నీకెవరి మీద డౌట్ ఉందా?
ఐ డోంట్ నో. మళ్ళీ ఎక్కడికి? ఈసారే కంట్రీకి వెళ్తున్నావు. అదితి, దిస్ ఇస్ విక్రమ్. విక్రమ్ నీకు యువర్ పర్సనల్ సెక్యూరిటీ. వెయిట్ వాట్? నాకు సెక్యూరిటీ దేనికి? అదితి, ఇది నీ సేఫ్టీ కోసం. నా సేఫ్టీ కోసం కాదు, నమ్మే స్పై చేయడం కోసం అని నాకు బాగా తెలుసు. వెళ్ళిపోమని చెప్పు. నీ పర్మిషన్ అడగట్లేదు. ఐ మేడ్ ద డెసిషన్ అండ్ ఇట్స్ ఫైనల్. నిన్ను వచ్చావు, హాస్టల్ నుంచి తీసుకొచ్చేసావు, ఇప్పుడు సెక్యూరిటీని పెట్టి వెళ్ళిపోతున్నావు. అదితి, నీకేమో రోజుకో కంట్రీలో హాలిడేలో, నాకు ఇంట్లో జైలా? హాస్టల్ నుంచి నేను తీసుకురాలేదు, నిన్ను భరించలేక వాళ్లే పంపించేశారు. వాటెవర్. టైంకి స్కూల్కి వెళ్ళవు, టీచర్స్ ని కూడా భయపెడుతున్నావు, హోంవర్క్లు చెయ్యవు, చదువుకో, నీ ఫ్రెండ్స్ ని కూడా చెడగొడుతున్నావు. ఒక్క వీకెండ్ ప్రిన్సిపల్ లేకపోతే స్కూల్ ని క్లబ్ కింద మార్చేసావు. బాయ్స్ ని పిలిచి పార్టీస్ చేసుకుంటావా? ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. Where did you learn all this, Aditi? Mom, this is my life. And you're my daughter. Then be a better parent. Watch your mouth, Aditi. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే మీ బాబాయ్ లైఫ్ పాడు చేసుకున్నాడు. నువ్వు ఇంకో పంకజ్లా తయారవుకో. I know how to deal with my own life, Mom, so chill. No, you don't. మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు, బతకాలనున్న చావు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు అమ్మ ఎందుకు చెప్తుందో. Blah, blah, blah. ఇది నీ మేనకోళ్ళు. నీలాగే ఫైర్ బ్రాండ్. అను, ఎస్టేట్లో కొన్ని చేంజెస్ చేయాలి. నువ్వేదనుకుంటే అచ్చయ్. రండి బాబు, ఇది అనామ గారు ఉండే రూమ్, ఇది అదితి పాప రూమ్ బాబు. అను అమ్మ ఎప్పుడో కానీ ఇక్కడికి రాదు. ఇవాళ రూమ్ సర్దటం లేట్ అయింది బాబు. ఉన్నవాళ్ళలో బెస్ట్ కావాలి ప్రియా. సమ్మన్ ఐ కెన్ ట్రస్ట్. సాజిద్? యా, సాజిద్ అయితే ఓకే. సాజిద్ రిపోర్టింగ్ సార్. గుడ్ టు హ్యావ్ యూ సాజిద్. ఆలోచించాను విక్రమ్, అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాను. కానీ అశోక్కి మాటిచ్చాను, అదితిని బాగా చదివించి నాయర్ గ్రూప్కి వారసురాల్ని చేస్తానని. మంచి పని చేస్తున్నావు అను. భయంతో ఎవరు బతకూడదు. అన్నీ బాగుంటాయి. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు వచ్చేసావుగా, అదితి గురించి నాకు ఇంకే భయం లేదు. ఇక నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాయ్స్ మూవ్. బాబు, కాఫీ. అదితి లేచిందా? ఇంకా లేదు బాబు. ఎన్నింటికి లేస్తుందేంటి? 11, 12 అవుతుంటుంది బాబు. మరి స్కూల్? వాళ్ళ తాతగారు కట్టించిన స్కూలేగా. పాప ఏం చెబితే అదే ఆ స్కూల్లో. కాఫీ తీసుకోండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు తాత? 50 ఏళ్ళు అయింది బాబు. అదితి వాళ్ళ తాతగారు ఏం చేసేవారు? అదితి వాళ్ళ ముత్తాతగారు ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసేవారు బాబు. అప్పట్లోనే ఓ పెద్ద కంపెనీ పెట్టారు. స్వతంత్రం వచ్చాక నాయర్ గారి కంపెనీ అంటే చాలా పెద్ద పేరు ఉండేది బాబు. నాయర్ గారికి 2 భార్యలు ఉండేవారంట. పాప, భోజనం రెడీ అయింది, కొంచెం తినేసి వెళ్ళమ్మా. నాకు బర్గర్ కావాలి. ఎక్కడికి? కళ్ళు కనిపించట్లేదా? స్కూల్కి. 1 గంటగా?
అది నా స్కూల్, నా ఇష్టం. రాజైన వేణు వ్యసనాలకు చెడు సావాసాలకు లోనై తన బాధ్యతలన్నీ విస్మరించాడు. అదితి మీరు ఆలస్యంగా దయచేసి వెళ్ళి హెడ్. అదితి అదితి ఇంకొకసారి లేట్ అయితే మాత్రం హెడ్ మిస్ట్రెస్ కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమైంది బేబీ? సర్ప్రైజ్ గురించి మర్చిపోయాను. సర్ప్రైజ్ ఏంటి? 2 o'clock స్పా బుక్ చేశాను బేబీ. రేపు నీ బర్త్డే కదా. Let's go. అదితి మీరు ఇలా క్లాస్ మధ్యలో బయట పెట్టడానికి వీల్లేదు. అదితి మిమ్మల్ని చెప్పు తాత. నాయర్ గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? పెళ్ళైన 5 ఏళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు. ఆ రెండో ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు. హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద ఉన్న ఆస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు. కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు. ఆ తర్వాత 6 నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇవన్నీ హత్యలు. ఈ హత్యలన్నీ చేయించింది సిరా నాయర్ కంపెనీ అని అంటుంటారు, కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు. ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి విషజ్వరానికి బలైపోయారు. దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు, కానీ దానికి రుజువు లేదు. సిద్ధాంత్ ఎవరు? అను, అదితి ఎలా ఉంది? వెరీ నాటీ. ఐ నో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను, చూసావా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నా. అందరూ మంచివాళ్ళే వికి. నీకందరూ మంచివాళ్లే. వాళ్లలో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను. 70% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఫేవరబుల్ గా ఉన్నారు. మిగతా వాళ్ళు మెజారిటీతో ఉంటారు. అను, ఐల్ కాల్ యూ బ్యాక్. యా. సీను, కార్తీ. ఎక్కడికి? క్లబ్బింగ్. ఈరోజు మండే. రేపు ట్యూస్డే. క్వశ్చన్స్ వేయకు, కార్ రెడీ చేయి. యా బేబా, మమ్మ వే. రాత్రంతా నిద్రపోయినట్లేదు. ఎలా పడుతుంది తాత? మీరు సిద్ధాంత్ గురించి చెప్పలేదు కదా. మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు. ఈ కుటుంబంలో అదితి పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో సిద్ధాంత్ అలా. పాప కన్నా 10 ఏళ్ళు పెద్ద. సిరా నాయర్ కంపెనీ వారసుడు. అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు. మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది. అయినా పంకజ్ బాబే బాగుంటే ఇంత కష్టం ఉండేది కాదు బాబు. గుడ్ మార్నింగ్. What the hell is this? 6 AM. Time to wake up. No. పిచ్చెక్కిందా? రెడీ అవ్వు. నేను అవను, నా ఇష్టం. 15 minutes. Get lost. దీని బ్రేక్ఫాస్ట్ అంటారా? నేను తిన్ను.
తినాలి. తినకపోతే ఏం చేస్తావు? ఇదేంటో తెలుసా? స్టన్ గన్. గేదెలు దున్నపోతులు మాట వెనకపోతే వాటి మీద వాడతారు. నువ్వు తింటావా? నీ మీద వాడమంటావా? ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీవి నన్నే బదిలిస్తావా? Aditi, it's 7:30. Is it really you? No, miss. It's my ghost. Aditi. Good morning, ma'am. Miru. Personal security. Pleasure to meet you, ma'am. No. Pleasure is all mine. What? He stunned you? Yeah. You mean stun gun to stunned you? Shit, man. That's so cruel. ఈ క్రాప్ నేను తినలేను బేబీ. ఐ నీడ్ ఎ పిజ్జా. ఏంటి? నేను పిజ్జా హట్ వెళ్ళి ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎక్కడికి? క్లబ్బింగ్. నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు. లోపలికి వెళ్ళు. నేను క్లబ్కి వెళ్తున్నా. నువ్వు ఆపుతావా? ఆపుకో. ఏంటి వెతుకుతున్నావు? ఇదేనా? I dare you to shoot me. You lost it. Completely lost it. Stop. Go to your room now. Go. I said I'm going. పాప చాలా భయపడుతుంది బాబు. మీ అను అమ్మ అదితిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది. ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం. మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. పంకజ్ సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు? ఇప్పటి వరకు ఏం చేయలేదు. నువ్వు చెప్పు. పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు. పంకజ్ బాబు మత్తుకి జూదానికి బానిస అయిపోయారు. అందుకే కంపెనీ అతనికి అప్పచెప్పకుండా అను అమ్మ తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు. మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా? అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో? 15 days నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. సిరా నాయర్ గ్రూప్ మనకన్నా 10 crores తక్కువ కోట్ చేశారంట. మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా లీక్ అయింది? ఐ నీడ్ ఆన్సర్స్ మిస్టర్ రాధాకృష్ణన్. ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. నవ్ లీవ్. ఎస్ మ్యామ్. ప్లీజ్ టేక్ ఆఫ్. షూర్ మ్యామ్. Ma'am, Mr. Pankaj Nair is here for you. రమను. ఆ చెక్ ఎందుకు ఆపావు? నీ షేర్స్ అమ్మేశావని హరీష్ గారు చెప్పారు. నిజమేనా? అవును. అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడుగు. షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీదున్న హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్. మన హోల్డ్ కాదు, నీ హోల్డ్. బ్రతుకున్నప్పుడు అశోక్, వాడు పోయాక కంపెనీ. నాకు కనుక చిరాకు తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ సిరాన్ గ్రూప్కి అమ్మి పడదొప్తాను. పంకజ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు. కుక్కకి బిస్కెట్ వేసినట్టు నాకు ట్రీట్. నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు. నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు, మర్చిపోను. అండ్ యూ విల్ పే ఫర్ ఇట్ వెరీ సూన్. हाँ बोलो। బెదిరింపులతో तो పని కావట్లేదు. తల్లి కూతురు ఇద్దరిని చంపే. ठीक है, ये काम भी हो जाएगा।
బేబ్స్ దిస్ ఇస్ హైట్స్. నీ లైఫ్ని కంట్రోల్ చేయడానికి వాడు వరుసలు. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గార్డ్. ఎగ్జాక్ట్లీ. వాడికి పవర్స్ ఎవరిచ్చారు? ఇంకెవరు? అను ఆంటీ. ఓ మై గాడ్ బేబీ, ఇలా అయితే మన గోడ్ ట్రిప్కి రాలేవా? రానివాడు. రోహన్ వాళ్ళు కూడా వస్తున్నారంట బేబీ. ఐ చెక్డ్. ఎంత ప్లాన్ చేసాం బేబీ. టూ బ్యాడ్ యూర్ నాట్ కమింగ్. ఎవరు చెప్పారు నేను రావట్లేదని? Baby, are you serious? కాఫీలో కలుపుతావా బేబీ? విస్కీలో? Oh my god, baby, that's genius. You are the best. Guys, stop! Guys, where are you taking her, man? Aditi! You guys, what the fuck, man? Guys! Rohan! What are you doing, dude? What the fuck? My friend, or... Rohan! 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 Don't worry. కామ్గా పని ఫినిష్ చేసి బాడీని మొఫుస డంప్ యార్డ్లో పట్టేయండి. నెంబర్ ప్లేట్స్ మార్చేసి కార్లన్నీ సర్వీసింగ్ ఇచ్చేయండి. సార్ సాధు, ఇంత అందంగా ఉంటే చంపేస్తావా? బ్లాక్ మార్కెట్లో అమ్మే. కానీ చంపేమన్నారుగా. చంపినా కనపడదు, అమ్మేసినా కనపడదు. సో వై లూజ్ మనీ?
పెద్దాయనికి అర్జెంట్. ఈ విషయం తెలియకూడదు. కానీ అతని గురించి పెద్దాయనికి ప్రతి చిన్న విషయం పెద్దాయనకి చెప్పక్కర్లేదు. ఇది నా ప్రాబ్లం, నేనే హ్యాండిల్ చేసుకుంటాను. అదితి ఇప్పుడు ఎలా ఉంది? అదితికి నీ అవసరం ఉంది, వెంటనే బయలుదేరు. ఐఎమ్ కమింగ్. షీఈస్ కమింగ్. ఐఎమ్ సారీ, తప్పు చేశాను. తప్ప? ఇట్స్ బ్లడీ సూసైడల్. ఇండియాలో రోజుకి ఎంతమంది పిల్లలు తప్పోతారో తెలుసా? 200 మంది. మగపిల్లలనైతే కాళ్ళు చేతులు ఎరకొట్టి రోడ్డు మీద పడేస్తారు, ఆడపిల్లలనైతే బ్రోతల్లో వదిలేస్తారు. నీలా కొంచెం అందంగా ఉంటే ఫారెన్లో ఎవడికో అమ్మేస్తారు. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఇంత డబ్బు హోదా ఉన్న మీ అమ్మ కూడా నిన్ను ఎవరికి అమ్మారో కూడా తెలుసుకోలేకపోయేది. యూ షుడ్ ఫీల్ లక్కీ. అదితి, ఐ నో యూ హేట్ యువర్ మామ్. కానీ మీ నాన్నగారు పోయిన దగ్గర నుంచి అటు కంపెనీ, మీ తాతగారి లెగసీ, ఇటు నిన్ను కాపాడుకోలేక ఎంత కష్టపడుతుందో తెలుసా? ఏదో ఓ రోజు మీ నాన్నగారి పేరు నిలబెడతామని ఆశతో బతుకుతుంది. ఐ నో ఐఎమ్ నోబడీ టు యూ, బట్ అట్లీస్ట్ ఐ ట్రైడ్. యు ఆర్ నాట్ ఎ నోబడీ. నువ్వెవరు నాకు తెలుసు. నిజమే తెలిసి
వస్తున్నాను వికీ. 1 hourలో ఉంటాను. గుడ్. అదితి ఎలా ఉంది? పక్కనే ఉంది, మాట్లాడు. అదితి, అదితి ఎలా ఉన్నావు తల్లి? అదితి వచ్చేస్తున్నాను. ఐఎమ్ కమింగ్. సార్ ఎందరూ వచ్చారు? ఇంకో గంటలో రీచ్ అయిపోతాం సార్. ఓకే, గుడ్. ఎవ్రీథింగ్ ఓకే? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ సార్. ఓకే, ఐల్ సీ యూ హియర్. సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. చాలా కొత్త. బహదూర్, బహదూర్, బహదూర్. షిట్. అదితి, వెయిట్. స్కార్పియన్ ఎక్కడ?
వాడు చచ్చాడని చెప్పు. हाँ तिवारी, I'm almost there. Ma'am, something is terribly wrong. I think Ajay and I should move in. ఏమైంది? The house just blew up. What? తెలీదు మ్యామ్, సడన్గా పెద్ద సౌండ్ వచ్చింది, తర్వాత మంటలు, ఇప్పుడు పొగలుస్తున్నాయి. I think we should just move in. No. Just stay where you are. Can you see any activity? Scorpion man కనబడ్డారా? No ma'am. Scorpion man తన మనుషులతో లోపలికి వెళ్ళడం చూసాం. But I don't see anyone. Wait, I see somebody. Where? మ్యామ్, ఎస్టేట్ నుంచి 2 వెహికల్స్ బయటకు వచ్చాయి మ్యామ్. ఐ థింక్ 2 స్కార్పియన్ మ్యాన్ వెహికల్సే ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. నాకు తెలిసి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు. God damn it. నేను వచ్చే వరకు అక్కడే ఉండండి. Nobody goes in and keep me updated, okay? Yes ma'am, sure. ఎవరు విక్రమ్ వాళ్ళు? మనల్ని ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారు? అదితి, నీ ఫోన్లో సిగ్నల్ ఉందా చూడు. Shit, it's dead. Shit. Oh God. వెంటనే అనుని కాంటాక్ట్ చేయాలి. లెట్స్ గో. தம்பி அர்ஜென்ட்டா கால் பண்ணு. ஃபோன் கிடைக்குமா? நம்பர் சொல்லுங்க. தற்போதைய செய்தி. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాయర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అనుపమ నాయర్ ఘోర ప్రమాదంలో మరణించారు. కోయంబత్తూరు నుంచి ఊటీ వస్తున్న దారిలో కారు అదుపు తప్పి లోయలో పడి ఆవిడ దుర్మరణం పాలయ్యారు. మంటల్లో దగ్ధమైన కారులో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా ఘటనా స్థలంలోనే ఆవిడ మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక ఊటీ నుండి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాయర్ ఎస్టేట్ లో అగ్ని ప్రమాదం. గ్యాస్ లీక్ అయ్యి అదితి నాయర్ తో సహా మరో 5 మరణించినట్టు తెలుస్తోంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను.
వచ్చేసావుగా. అదితి గురించి నాకు ఎలాంటి భయం లేదు. ఇక నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. Aditi, this is Priya. Priya is my ex-colleague. దుబాయ్లో ఇద్దరం కలిసి పనిచేసాం. అవును ప్రియా, నువ్వేంటి ఇక్కడ? స్కార్పియన్ మ్యాన్, బేస్ గోవా, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, వీడి మెయిన్ దందాలు. చాలా రోజుల నుంచి వీడిని ట్రాక్ చేస్తున్నాం. అండ్ వీడు ఊటీకి వచ్చాడని తెలియగానే టీమ్స్ని మొబిలైజ్ చేశాను. బట్ I was late. I'm sorry about Anu.
ఆడపిల్లకి సారీ చెప్తే మీ మగాళ్ళకి ఏమైనా పోతుందా? సారీ ప్రియా. సారీ చెప్తే నా లైఫ్లో వేస్ట్ అయిపోయినా 5 years మళ్ళీ వస్తాయా? సారీ అంట సారీ. Yesterday was a very sad day for the Nair group. The management, employees andaram inka ade shock lo unnam. Kani the show must go on. Company nadavali, oka leader kavali. Ee roju nunchi Nair Group of Industries ki Mr. Pankaj Nair interim chairman ga బాధ్యతలు తీసుకుంటున్నారు. This meet is only to legitimize his position. ఆయన ఏబుల్ లీడర్షిప్ లో కంపెనీ అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. మనం ఇలాంటి పరిస్థితుల్లో కలవటం చాలా బాధాకరం, కానీ అవసరం. మా తాతగారు స్థాపించిన నాయర్ గ్రూప్ గత 75 సంవత్సరాలుగా కొన్ని లక్షల ఫ్యామిలీస్కి ఉపాధి కల్పిస్తూ వచ్చింది. ఇక ముందు కూడా కల్పిస్తుంది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల మా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కంపెనీ డైలీ ఆపరేషన్స్లో ఏ మార్పు ఉండదు. ఎంత కష్టమైనా మా తాతగారి లెగసీని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఒకే టైంలో 2 సెపరేట్ ఇన్సిడెంట్స్ లో తల్లి కూతురు చనిపోయారు. ఇవి యాక్సిడెంట్స్ అంటారా లేక హత్యలా? Mr. Nair shall not take any questions. He shall release the detailed press. సార్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సార్? నాయర్ ఫ్యామిలీలో అందరూ ఇలాగే చనిపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది సార్? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ మీకు ఎవరి మీద అనుమానం? ఎవరైనా సస్పెక్ట్స్ దొరికారా సార్? సార్ 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 ప్లీజ్ సార్ చెప్పండి. Thank you very much. పంకజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పంకజ్ ఇస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వాడి నెక్స్ట్ మూవ్ ఏంటో మనకు తెలియాలి. పంకజ్ ఫోన్ హ్యాక్ చేయవచ్చు, కానీ వాడు మనం పంపే లింక్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ 1 click. ఫోన్లో కాంటాక్ట్స్, చాట్స్, ఫొటోస్, కెమెరా అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. What the heck? Shit. ఏమైంది? అదితి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్ క్రాప్? కొంచెం స్నార్టింగ్ తగ్గిస్తే బాగుంటుంది. ఐ మీన్ యూర్ గోయింగ్ ఫకింగ్ క్రేజీ. నో ఐమ్ సీరియస్. నేను చూశాను. చూపి. ఫోన్ బ్లాంక్ అయిపోయింది. వెయిట్, వాట్ డు యు మీన్ ఫోన్ బ్లాంక్ అయిపోయింది? Aniti, see this? Look at this. హరీష్ మెసేజెస్ లో ఇదిగో ఇక్కడ. ఇది బిలీవ్ మీ హరీష్, నేను చదివాను. And now it's gone. పంకజ్ ప్లీజ్, ఈ ఒక్క రోజు నువ్వు నా మాట విను. రేపు నీకు నాకు చాలా ఇంపార్టెంట్ డే. పేపర్స్ రెడీ అయిపోయాయి. నేను నీకు ఇచ్చిన స్పీచ్ నువ్వు కామ్గా వెళ్ళి ప్రిపేర్ అవ్వు. చెప్పిన చోటు సైన్ చేయి. తర్వాత విషయాలు సిద్ధాంత్ చూసుకుంటాడు. ఇస్ దట్ ఓకే? సిద్ధాంత్ గత 50 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి
కోర్ట్ కేసులు నడుస్తున్నాయి కదా. యు నో దట్ రైట్ హరీష్? ఇప్పుడు సడన్ గా మొత్తం షేర్స్ లో 51% సిద్ధాంత్ కమ్మేయాలంటే మా ఫ్యామిలీ పరువేం కావాలి, నా పరువేం కావాలి? నీకు గ్యాంబ్లింగ్ కి, అమ్మాయిలకి, పార్టీలకి, డ్రగ్స్ కి డబ్బులు కావాలి. వాడికి నీ కంపెనీ కావాలి. నీకు కావాల్సింది వాడి దగ్గర ఉంది, వాడికి కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే అనుకి అదితికి జరిగిన యాక్సిడెంట్సే, యు గెట్ మీ రైట్, మళ్ళీ జరుగుతాయి. పరువు కోసం నువ్వు ప్రాణాలు తీసుకునేంత పిచ్చోడివి కావనుకుంటా. రేపు షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సంతకం పెట్టాక నువ్వు సౌత్ ఆఫ్ ఫ్రాన్స్లోనూ స్విట్జర్లాండ్లోనూ సెటిల్ అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ స్లీప్. అను ఎప్పుడు అంటుండేది, డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువుల్ని ఎక్కువ సంపాదిస్తుందని. ఒక మంచి హస్బెండ్, బ్యూటిఫుల్ డాటర్, హ్యాపీ ఫ్యామిలీ, తను కోరుకుంది ఇవే. కానీ ఫేట్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ హర్. నెక్స్ట్ ఏంటి? ఆ పేపర్స్ మీద బోర్డ్ మెంబర్స్ ఎట్టి పరిస్థితిలో సంతకాలు పెట్టకూడదు. ఎలా ఆపుతావు విక్రమ్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఫేవరబుల్ గా ఉన్నారు. మిగతా వాళ్ళు మెజారిటీతో ఉంటారు. అను షేర్స్ కి అదితి నామినీ. 70% బోర్డ్ మెంబర్స్ అనుకి ఫేవర్ గా ఉన్నారు. 50 ఏళ్ల తర్వాత నాయర్ కంపెనీస్ రెండు కలవబోతున్నాయి. ఈ రోజు మీ చైర్మన్ పంకజ్ మంచి డిసిషన్ తీసుకున్నాడు. ద ఫ్యూచర్స్ ఆర్స్, లెట్స్ మేక్ ఇట్ అఫీషియల్. అదితి బతికే ఉందని తెలిస్తే షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద ఎవరు సంతకాలు పెట్టరు. హరీష్ అంకుల్, నేను అదితి. నేను చనిపోలేదు, లక్కీగా తప్పించుకున్నాను. జరిగింది యాక్సిడెంట్ కాదు అంకుల్. ఎవరో కావాలని గ్యాస్ పైప్ కట్ చేసి నన్ను చంపడానికి ట్రై చేశారు. అమ్మని కూడా వాళ్ళే చంపేసి ఉంటారు. ప్లీజ్ అంకుల్, ఎవరు చేశారో కనుక్కోండి. బయట సేఫ్ కాదు. నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. హరీష్ గారు, ఏంటండి ఇది? అదేనండి. ఏంటిది? అదితి బ్రతికే ఉందంటే ఇట్స్ ఏ గుడ్ న్యూస్ హరీష్ గారు. ఆఫ్ కోర్స్ అంటే ఇట్స్ గుడ్ న్యూస్. హరీష్ గారు, మీరు అర్జెంట్ గా కమిషనర్ తో మాట్లాడి అదితిని ఎలాగైనా సేవ్ చేయండి. వీ షుడ్ పనిష్ దోస్ రెస్పాన్సిబుల్. yes of course, that's exactly my next సారీ మిస్టర్ సిద్ధాంత్, ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవగానే మన కంపెనీస్ మర్జర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డోంట్ మైండ్. Yeah, sure. Hey, I'm glad she's alive. బ్రతికే ఉందని తెలిస్తే తనని చంపడానికి వస్తారు. ఇట్స్ రిస్కీ విక్రమ్. ఎగ్జాక్ట్లీ. రాణి, Siddharth, I'm sorry. Let me fix this. You two-face swine. నన్నే డబుల్ క్రాస్ చేస్తావా? నేను ఎందుకు చేస్తాను సిద్ధాంత్? మరి నీకెందుకు మెసేజ్ పట్టింది? I don't know. నాకు తెలీదు. అసలు అదితి ఇంకా ఎందుకు బ్రతికుంది?
హో జాయేగా. ఏం పీకుతున్నారా నీ మనుషులు? నా దగ్గర 5 కోట్లు తప్పి ఒక్క పని కూడా సరిగా చేయలేదు నువ్వు. బెదిరింపులతో పని కావట్లేదు. తల్లి కూతురు ఇద్దరిని చంపే. ఠీక్ హై, ఈ కామ్ భీ హో జాయేగా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పంకజ్ గాడిని ఇంటరిమ్ చైర్మన్ గా తీసేసే లోపే మర్జర్ పేపర్స్ మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంతకాలు కావాలి. అది కష్టమే. చంపేస్తా నా కొడుక. ఈ మర్జర్ అవ్వకపోతే అందరినీ చంపైన సంతకాలు పెట్టించుకుంటాను. ఓకే ఓకే, నేనేదో ఒకటి చేస్తాను. కొంచెం టైం కావాలి సిద్ధాంత్. 24 hours. హరీష్ భాయ్ బోలో. అదితి బ్రతికే ఉంది, తెలుసా నీకు? తెలుసు. వాడు చచ్చాడని చెప్పు. తప్పించుకున్నారు. తెలిస్తే ఇంకా ఎందుకు బ్రతుకుంది? అది బాబా హ్యాండిల్ చేస్తున్నారు. డోంట్ వరీ. నువ్వు హ్యాండిల్ చేస్తావో నీ బాబా హ్యాండిల్ చేస్తాడో నాకు అనవసరం. అదితి వెంటనే చావాలి. హో జాయేగా. చల్ ఫోన్ రక్. ఎవడు అసలు ఆడు? అయినా వాడికేంటి భయపడేది? హీస్ జస్ట్ అ బాడీ గార్డ్. నీకెన్నిసార్లు చెప్పానురా, కాంట్రాక్ట్ ఒప్పుకునే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా అని. Stop it! No, no! No, no, stop it! నన్ను కొట్టండి. నాకున్నది నువ్వు ఒక్కడివేరా. మీ అన్న, బాబాయిలు అందరినీ పోగొట్టుకున్నాను. నేను కూడా పోగొట్టుకోలేను. సాధు సార్, వీటిని అర్జున్ గా నర్సాపూర్ ఫామ్ హౌస్ లో దించేశాయి. ఎవరు వద్దు, ఎవరికి తెలియకూడదు. ఇంతకీ ఎవడాడు? వాడికి అండర్ వరల్డ్ పెట్టిన పేరు గోస్ట్. దుబాయ్ వదిలేసి ఎందుకు వచ్చేసామో తెలుసు నీకు? Fuck off! I don't have all day! Just get the hell out of here! కుమారుడు రెస్క్యూ ఆపరేషన్ లో చనిపోయిన కారణంగా సరితారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేను చూస్తే భయంగా ఉంది. నిన్ను రమ్మనట్లేదు. నువ్వు చేయబోయేది కరెక్ట్ కాదు. చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను ప్రియా. యు నో వాట్ ఇట్ డస్ టు యూ? ఇట్ నెవర్ స్టాప్స్. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అండర్ వరల్డ్ అనేది ఉండకూడదు. కర్టిస్ వారెన్. ఇక్కడ కర్టిస్ వారెన్ ఎవడు? Who the fuck are you?
నువ్వు కర్టిస్ వారనా? So what if I am? నువ్వా? Wait a minute. I know this guy. He's a fucking cop! Take him outside and kill him. I don't want any blood on the boat. Move, move, move! Fucking move! పాపం చిన్న పిల్లోడురా. ఐదు సంవత్సరాల క్రితం దుబాయ్ రెడ్ వెల్వెట్ క్లబ్లో స్టార్ట్ చేసిన ఊచకోత అక్కడితో ఆగలేదు. కిడ్నాపర్స్, మర్డరర్స్, బ్లాక్మెయిలర్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరిని వదలలేదు. శవాలు గుట్టలుగా పడ్డాయి. రక్తం ఏరులై పారింది. డబ్బు, పలుకుబడి, పొలిటికల్ కనెక్షన్స్ ఇవేవి ఆ మారిన హోమాన్ని ఆపలేకపోయాయి. అండర్వరల్డ్ మొత్తం ఒకటే అంది, కానీ చావులు ఆగలేదు. అప్పుడు అర్థమైంది అతనితో డీల్ చేసే పద్ధతి ఒక్కటే అని. బెగ్ ఫర్ మర్సీ. అండర్వరల్డ్ మొత్తం అతని కాళ్ళ మీద పడ్డారు. అంతే, ఆ ఊచకోత ఎలా మొదలైందో అలానే ఆగిపోయింది.
చిన్నవాడు బ్రతికిరాడు, చెట్టు చాటు నుంచే చంపాలి. అది నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. సాధు, వాడికి మనమని ఇంకా తెలీదు. నా అంచనా కరెక్ట్ అయితే వాడు ఫస్ట్ చంపేది సిద్ధాంతనే. వెళ్ళు, ప్రతి ఒక్కడిని తీసుకెళ్ళు. మనమని తెలిసేలోపే వాడు చావాలి. లాలా, వీళ్ళాలా రెండో కొడుకు. ఐ రిమెంబర్. సాధు, లాలాస్ రైట్ హ్యాండ్. చంపేసి ఉండాల్సింది. వదలను, ఒక్కడిని కూడా వదలను. ప్రతి ఒక్కడు చస్తాడు. విక్రమ్, మామ, చనిపోయే ముందు కనీసం సారీ కూడా చెప్పలేకపోయాను. జీవితాంతం నేను బాధతోనే బ్రతకాలి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావో, ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు లేకపోతే నేను ఈరోజు లేను. వద్దు మామ, వెళ్ళొద్దు. ఆ బిజినెస్లో ప్రాపర్టీలు వాళ్ళే తీసుకొని నాకు నువ్వు చాలు. నిన్ను కూడా పోగొట్టుకోలేను. నాకున్నది నువ్వు ఒక్కదానివే తల్లి. నిన్ను కాపాడుకోవాలంటే నేను వెళ్ళాలి. సార్, సెక్షన్ 4 సబ్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 62 ఫ్రమ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సార్. బోర్డ్ మెంబర్స్ ని బైపాస్ చేసి మర్జర్ చేయలేం సార్. బట్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం సెక్షన్ 9 ఆఫ్ 1956 Companies Act amended 2000. I know. Give me something more. ఎన్నిసార్లు చెప్పాలి డిస్టర్బ్ చేస్తున్నానని. బై ద వే, అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయవాలి. ఎవరో అదితి అంట. షీ వాస్ ఇన్సిస్టింగ్. ఎవరు? అదితి నైట్ షీ సేస్. ఆర్ యు షూర్? yes sir. మీ రూమ్ వైపే వస్తుంది. బట్ సార్ రాముతో పాటు. Okay guys, let's take a break and we'll gather up after some time. Stop looking at me, lay down the work and leave. Thank you. I'll meet you later on in a break. Yeah, thank you. Leave. Yeah, go. What am I going to say? Ayyo, Aditi. I'm really sorry, my enta pedda ghoram jarigipoyindi. Come on, think fast. అసలు నీకేం కాలేదని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమ్మా. అయ్యో మా అదితి, ఎలా ఉన్నామ్మా? ఎంత షాక్ తిన్నాను, ఎంత బాధపడ్డాను తెలుసమ్మా. కానీ నీకేం కాలేదని తెలిసిన తర్వాత. ఎవరు? హూ ఆర్ యు? విక్రమ్. విక్రమ్? లాలా నడుగు, చెప్తాడు. ఇదిగో ఇలా వైలెన్స్ వద్దంటేనే 5 years బ్యాక్ నన్ను వదిలేశాడు. ప్రియా, ఏంటి ఇప్పుడు అవసరమా? ఓకే. ఆ మ్యాటర్ మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని సెటిల్ చేసుకుందాం. ముందు వీడి సంగతి చూద్దాం. వీడెక్కడా? ఇదెవరో నాకు తెలియదు. నిజంగా నాకు తెలీదా? అబ్బో,
ఇక్కడ చాలా టైం పట్టేటట్టుంది. అది తీరా నువ్వు కూడా కూర్చో. ముందు గోల్డ్ పీక్తాడు, ఆ తర్వాత ఒక్కొక్క వేలు కట్ చేస్తాడు. అప్పటికి చెప్పకపోతే నర్సాపూర్ ఫార్మ్ హౌస్, నర్సాపూర్ ఫార్మ్ హౌస్. సిద్ధాంత్, యారిష్ గుడ్ న్యూస్ చెప్పు. గ్రేట్ న్యూస్. బోర్డ్ని బైపాస్ చేసే లూప్ హోల్ దొరికింది. పంకజ్ ఒకడే సైన్ చేస్తే చాలు, కంపెనీలో ఉన్న 51% షేర్స్ నీవే. గుడ్. నువ్వు ఇంకా పనికి రావేమో, నిన్ను ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. గెట్ ద పేపర్ వర్క్ రెడీ. కానీ కొన్ని ప్రీడేటెడ్ డాక్యుమెంట్స్ మీద నీ సిగ్నేచర్స్ కావాలి. ఎక్కడున్నా? 1 అవర్లో పెంటాస్కి వచ్చాయి. పద. Good evening, sir. Good evening. All well. So I'll take it. This way. Check him. All okay, sir. Siddhant? Yes, Harish, చెప్పు. Do you have the paperwork ready? That's him! You idiots! Sabah? Sabah?
Shit! You ruined my body! నా ఫామ్ హౌస్కి వచ్చి నన్నే చంపుతామనుకున్నావు. Today is my lucky day. You are dead now. విక్రమ్ ప్లీజ్ నన్ను వదిలే. విక్రమ్ ప్లీజ్, నేను బెదిరించమని మాత్రమే చెప్పాను. స్కార్పియో గాడి చెప్పేసా. వాడెక్కడ ఉన్నాడో చెప్తాను, నువ్వు వాడిని చెప్పేసుకో. అనుపమాని చంపించింది నేనే. ఏం పిక్కుతావురా? నేనే నా చేతులతో చంపాలి, కానీ పర్వాలేదు. ఆదిత్యని చంపుతా, ఈ చేతులతో చంపుతా. ఫోన్ నీకే, ఎత్తో. సాబ్ సహీ టైం పే కాల్ కరే సాబ్. వీడు దొరికాడు, వీడిని చంపి డెడ్ బాడీని ఊరేగింపుగా తీసుకొస్తా. వద్దు సాబ్, వాడిని వదిలే. సాబ్ వాడి కళ్ళు బుల్లెట్లు అయిపోయాయి. చుట్టూ మన వాళ్ళు 50 మంది ఉన్నారు. వాడి ప్రాణం మన చేతిలో ఉంది. వాడి చేతిలో నా కొడుకున్నాడ్రా. You are dead now.
बेटे को माफ कर दो తప్పే సుపారీ తీసుకున్నప్పుడే వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఉండాల్సింది నాకు తెలిసేసరికి చాలా లేట్ అయిపోయింది నాకు మిగిలింది వీడు ఒక్కడే కొడుకు ప్లీజ్ వాడిని వదిలే నాకున్న ఒకే అనుని చంపేశాడు వాడిని ఎందుకు వదలాలి ఎందుకంటే అనుపమ చావలేదు చంపకుండా నేనే ఆపాను నిన్నెందుకు నమ్మాలి నీకు అబద్ధం చెబితే ఏం జరుగుతుందో నాకు తెలుసు వాడు చచ్చాడని చెప్పు తప్పించుకున్నారు చంపదు బాస్ మనం బ్రతికుండాలంటే అది ప్రాణాలతో ఉండాలి ఇప్పుడైనా నా కొడుకుని వదిలే ప్లీజ్ షో మర్సీ ఓకే తీసుకో
నిన్నొక్కసారి వదిలేసి తప్పు చేశాను. నో మోర్ మర్సీ. ఎక్స్పాండింగ్. ఈ రోజు నుంచి సిరా నాయర్ గ్రూప్ కి సంబంధించిన ప్రతి షేర్, ప్రతి అసెట్, ప్రతి హోల్డింగ్ నాయర్ గ్రూప్ ది. And I'm appointing Pankaj as a chairperson for Sira Nair Group. Hey, kiddo. How's Cambridge? It's all right. గుర్తుంది కదా? యా బాగా చదువుకో, మంచి గ్రేడ్స్ తెచ్చుకో, మేక్ మామా ప్రౌడ్. అంతేగా? I was just going to say have lots of fun. Oh, that sounds like a plan. Bye Vikram mama. Bye Talli, take care.